బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంటే మన నాయకులను పిలవాల్సిందే, మనం చేయాల్సిందే. ఎంత గొప్ప జాతి, డబ్బు లేకపోవచ్చు, ఆ దుర్మార్గులు ఆ లంగనాలు మనం చెడ్డగా చేపించవచ్చు, చెడ్డల పేరుతో మాట్లాడిండొచ్చు, సినిమాలో దానిలో మనం చెడ్డలు చూపించిండొచ్చు కాక. కానీ మన వృత్తి లేకపోతే, మనమే లేకపోతే ఈ జాతి ఏమైపోతుండే, ఎక్కడ పోతుండే ఒక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. నిజంగా పవిత్రమైన వృత్తి కాకపోతే, పవిత్రమైన జాతి కాకపోతే ఆ దేవుడే అదే గుండు వచ్చితే దేవుని దర్శనం ముందు వస్తున్నాయి, వీళ్ళు గుండు పట్టిన 2 రోజులకు మీరు రాంటారు అని చెప్తున్నారు. ఆడ గుండు పట్టగానే దేవుని దానికి వాళ్ళు స్నానం చేయగానే గుండుని దేవుని మొక్కుతారు. మనం చేసిన గుండె మొక్కుతారు తిరుపతికి వచ్చినాక. ఎంత గొప్పది ఇది! ఓర్వలేక కొన్ని కులాలు చెప్తే బాగుండదు, కొన్ని వృత్తులు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఇది ఓర్వలేక అరే వీళ్ళు మొక్కుతారేమో, మమ్మల్ని వచ్చిపెట్టి కాళ్ళు మొక్కుతారేమో, దండం పెట్టేమో తెచ్చియాలి కదా, తెచ్చి చేసి రావాలి. సరే వచ్చేలా బాబు మైకు చూసు, రజకులు, యాదవులు, కురువులు, గౌడులు, ఈ విశ్వ బ్రాహ్మణులు, ఆరకట్టు, ఇవన్నీ కులాల వ్యక్తులు, ఇవన్నీ వృత్తులు, ఇవన్నీ ఒకే ఇంటి నుంచి పుట్టినాయి. ఈ వృత్తులు మనం అంతా ఒక 1000 సంవత్సరాల క్రితం మనంతా ఒకే కుటుంబంలో జీవించిన వాళ్ళం. మనంతా ఈ కులవృత్తులంతా ఒకే రక్తం గుర్తుపెట్టుకోండి. అప్పుడు జాబులు లేవు, ఇండస్ట్రీస్ లేవు, చదువు లేదు, సంధ్య లేదు, ఏదో అడవిలో దొరికింది తినాలి, బట్టలు కూడా లేవు, తాటాకులు కట్టుకోవాలి. అంతకుముందు మరీ ఉప్పు ఉండేది, తాటాకులు కట్టుకోవాలి. తర్వాత వాళ్ళ నేతకారులు, మన పద్మశాలిలు దారాలు ఊపుకుంటా పోకుండా వాళ్ళు చిన్న గుడ్డలు తయారు చేసి, మనుషులు అప్పుడు దయాలు లేకుండేది. ఇంకటికి ఇట్లా ఇంట్లో మనిషి ముగ్గురు అవతారం ఈ పన కనబడతారా ఉండేది. అంతకుముందు ఈ వరకు ఎంటకలు పెట్టుకుంటే మనిషి ఒకసారి ఊహించుకొని సినిమాలో మొత్తం ఈ మీసాలు గడ్డము అన్ని ఇట్లా ఉంటే వాటిని చూడడానికి చూడాలి. అట్లా ఉండేది వాస్తవం, అది జోక్ కాదు. ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడే మన ఊళ్ళోనే గడ్డాలు మీసాలు చేసుకోకుండా ఎప్పుడో 3 నెలలు 4 నెలలు డబ్బులు లేక, ఇంకా అంతకుముందు ఇతరులు వచ్చినవే 100 ఏళ్ళు 200 ఏళ్ళ క్రితం. అంతకుముందు లేవు కదా, రాతీయుగం ఉండేది, గొడ్డలు కూడా లేకుండే. వ్యవసాయం కూడా రాతీయుగంలో రాయితోనే వ్యవసాయం చేసేది, రాయితోనే 4 ఏళ్ళు ఉండేది. అప్పుడు రాళ్లతోన లేవు కదా, కటింగ్ చేసేది లేదు. అప్పుడు మనుషులు దయాలకు ఉండేది, మనుషులకు సిరపోతులు పడ్డాయి అంటున్నప్పుడు. ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు చూసినాం, అరే వారికి సిరపోతులు పడ్డాయిరా అని చెప్పి, అంటే వాళ్ళు బట్టలు ఉప్పుకోకుండా అనమాట. అంటే పార్టీ మీద గెలిచినటువంటి బీసీ నాయకుడు మా ప్రకాష్ అన్న గారు, శాసనసభ్యులు రాజన్న గారు, మరి ఎప్పుడు కూడా నేనున్న ఒక విషయం జరిగినప్పుడు ఒక వ్యక్తి చనిపోతే నాకన్నా ముందు మా ప్రకాష్ అన్నకు తెలిసింది. నేను నాయకుడు నుండి కూడా ఆయన ముంగట నేను సంఘ నాయకుడు అని చెప్పుకోవడానికి సినిమాలే. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీలో ఒక మంచి అన్యాయం జరిగిపోతే నాకన్నా ముందు ప్రకాష్ అన్నకు తెలిస్తే ప్రకాష్ అన్న నాకు ఫోన్ చేసిండు, తమ్మి ఇలా జరిగింది, సమస్య ఘోరంగా ఉంది, నువ్వు ఎప్పుడే అన్న నేను ఒక్కడే నిమిషం వస్తున్నాను వాకింగ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సభని, ఆ కుటుంబాన్ని ఈ రోజు ఆయన ఆదుకునడం వల్ల ఆ కుటుంబం సర్వసంతో ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఎప్పుడు కూడా అన్నదండాలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా మీ శాసనసభ్యుల ద్వారా కూడా మీరన్నే అట్లనే ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇప్పుడు గౌరవ పెద్దలు అన్న ప్రకాష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై నాని. థ్యాంక్ యూ తల్లి, అందరికీ చాలా సంతోషం. ఈరోజు ముందుగా మా సీనాన్న మా కాన్స్టిట్యూన్సీ చాలా సంతోషం. సభాధ్యక్షుడు సీనన్న గారికి, పెద్దలు మన అధ్యక్షుడు కాగా ప్రసాద్ గారికి, ఇంద్రపాల్ గారికి, శ్రీరామన్ గారికి, చంద్రమోహన్ గారికి, సురేంద్ర గారికి, ఇంకా వేదికైన పెద్దలు పేరు పేరున అందరికీ, ముందు కూర్చున్న న్యాయ సోదరులకు అందరికీ కూడా, పత్రికా మిత్రులకు అందరికీ కూడా ఉదయపై నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నిజంగా కూడా న్యాయబ్రాహ్మణులు అంటేనే ఏ దానికైనా ముందు మీరే కావాలి, మీరు లేదు ఎక్కడ కూడా నడవదు. కానీ దాన్ని సంతోషించాలి మీరు కూడా. మేము ఏం నగరంలో మీరు ఏం చేస్తున్నారు వెనకాడికి ఉంటుంది, మనకు నాకు సమయం వచ్చినప్పుడు మన ఇంటికాడికి రావాలి కూడా వచ్చినారు.
కానీ తప్పది మన కులకైతే మనం చేయవలసిన అవసరం ఉన్నది. చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు మన దగ్గర. నిజంగా కూడా ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి చూస్తుంటాం. నా దగ్గర కూడా నేను 2 స్థలంలో ఉంటారు. పొద్దుగా లేచి పని చేసుకుంటే కూడా గడుస్తుంది కొంతమంది. చాలా ఆ విధంగా ఉన్నారు చాలా మంది. మనం కానీ మీరికి చెప్పుకోలేకపోతాం. చెప్పుకుంటే మనకేమొస్తుంది, మనం కూడా ఈరోజు ఓరికోరి తిరగాలనే ఆలోచన తిరుగుతుంది. కానీ చాలా మంది ఇబ్బందులు ఉన్నారు నేను చూస్తుంటాను. కానీ మనం ఒకటే మీ అందరిలో ఒక ఐకమత్యం ఉండాలి. ముందుగా మనం ఐకమత్యం లేక కూడా కొంచెం నష్టమవుతున్నాం. మనం ఒకరి మీద ఒకరు పోటీతత్వం పెట్టుకొని మనం ఒక దూరం మంచిగా నడుస్తుంటే ఇంకో 10 దూరం పెట్టాలన్న అలవాటు మనకు. అది మన అందరికీ వస్తుంది. కానీ అది చాలా మా దగ్గర తక్కువ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కమిటీ చేసి అది బాగా తక్కువ చేయడం జరుగుతుందని. ఇవాళ ఇంకోటి కూడా ఏముందంటే చాలా మంది మన దగ్గర ఈ బిహార్ నుంచి వచ్చి చాలా మంది మన వాళ్ళకు కొంచెం నష్టపడుతుంది. అది కూడా చాలా బాగా మనం మాకు కూడా చేస్తాం. కొన్ని మా దగ్గర తీసుకొస్తే కూడా మా దగ్గర కొన్ని దుకాణాలు పెట్టనీయలే కూడా నేను మీరు ఎక్కడి నుంచి వచ్చి మా దగ్గర కులకాయకి మధ్య పెట్టి మీరు కూడా నేను చాలా మంది పెట్టనీయలే. రోజు ముందు కూడా మా సిద్ధులు గారు అనంతయ్య గారు వీళ్ళందరూ ఎంతో ఏదున్నా చిన్న పనున్నా అన్నాకి పడిన చెప్తారు. మేము కూడా ఒక అన్నదమ్ములాగే ఉండి నిజంగా కూడా మొన్న ఎలక్షన్లో మనందరూ కూడా 3 మాటలు మంచి మెజారిటీ గెలిపించిన ఘనత కూడా మన వాళ్ళకి దక్కిందని. ఒక ఐకమత్యం లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. మన వాడు ఒకడు ఉన్నాడు, ఒక బీసీ నాయకుడు ఉన్నాడు. మన వాడిని గెలిపించుకోవాలి. అందరికీ ఒక పట్టుదల. అందుకొరకు అలాంటి పట్టుదల మనకి ఎప్పటికి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మనం తెలంగాణ పోరాటం తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ పోరాటం తెచ్చుకొని మనం 6 సంవత్సరాలు అయితే ఇన్సూరెన్స్ 6 సంవత్సరాలు వచ్చింది. 6 సంవత్సరాలు అన్ని చేయాలంటే చేసుకోలేకపోతాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒకటి ఉన్నది, అడుగునోడు పాపత్తులు నేను అడిగితే మటుకు 5 రోజులు కాదన్నాడు. అలాంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఆయన దృష్టికి పోతే ఏదైనా కాదన్నాడు. నేను చేస్తాను చేయాలని కూడా చెప్పాడు ఎప్పుడే కాదు. కానీ చేస్తూ పెట్టారు. మనం చూసినారు మీరు అన్ని కులాల వారికి కూడా అందరికి 5 ఎకరాలు 10 ఎకరాలు లైట్ ఇచ్చి 10 తీసుకుంటే 5 తీసుకొని చేయడం జరిగింది. మన వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నాం. ఎక్కడ ఇచ్చినట్టు అంటే మనం తక్కువ అడిగినట్టు లేదు. అందుకని ఇప్పుడు మా చెల్లె కార్పొరేట్ అమ్మ కూడా ఉన్నారు. మన 1 ఎకరం ఇచ్చిన సరే ఇంకా దాని గురించి పోరాడితే మన ముఖ్యమంత్రి మళ్ళీ మన పెద్ద మీటింగ్ పెట్టి సార్ మాకు అందరికి ఇచ్చినాం 5 ఎకరాలు మాకు ఒకేటి నుంచి ఇచ్చినాం, మాకు కూడా 5 ఎకరాలు ఇచ్చి మాకు 5 కోట్లు మనం అందరం కూడా పెట్టుకుంటే ఆనాడు మీటింగ్ పెట్టినప్పుడు నా సహకారం కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చాము. అందులో దయచేసి మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు మన డెవలప్మెంట్ బాగా అవుతుంది. మీరందరూ చూస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మనం చాలా అదృష్టం. మనం గొప్ప నమ్మాలి. చాలా ప్రభుత్వాలు చూసినా మనం ఇవాళ ఎన్నో పథకాలున్నాయి. ఆ పథకాలన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. అందుకని ఇప్పుడు మనం అందరం కూడా ఉన్నాయి కొన్ని కష్టాలు లేవనేది కాదు, అన్నీ చేసినా మనం ఒకటి చెప్పలేము. ఇవన్నీ కూడా ఏవైతున్నాయో ఇప్పటిదాకా వేదిక పెద్దలు అన్ని చెప్పినవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. మన మంత్రి గారు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్నారు, ఈశ్వరరావు కూడా వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఆలోచన చెప్తే మేము కూడా అసెంబ్లీలో అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి సంఘటన నాయకులకు అన్యాయం జరుగుతుంది చేయాలని మన ముఖ్యమంత్రి గారు చేస్తే ఎక్కడ కూడా ఎందరూ కూడా చెప్పి మీ అందరూ కూడా దయచేసి ఒకటే చెప్తున్నాం. మనం అందరం ఏ సమయం వచ్చినా ఒక ఐకమత్యంతో ఉన్నా శ్రీనన్న గారి మేము ఎప్పుడైనా కానీ ఏ చిన్న సంఘటన జరిగినా ఎవరికోరో ఫోన్ చేసుకుని సహకరించుకుంటాం. అందుకని అలాగే సహకరించి ప్రతి ఎలక్షన్ ఒకటే మీ అందరం కూడా ఏది వచ్చినా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఎవరైనా ఉన్నది మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని పని చేయించుకునే బాధ్యత మనం కూడా తీసుకోవాలనుకుంటే అందరికీ కోరుతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మనకందరూ కూడా ప్రతిసారి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో కూడా మనం అందరం కూడా మనకు సింధు తెలుగు అమ్మాయి సింధు, ఆమె ఎంతో మన ప్రపంచ దేశానికే మనకు ఒక మంచి పేరు ఇచ్చిన అమ్మాయి అలా మనకి ఎయిర్పోర్ట్ రాబోతున్నది. ఆమెను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఉత్తరంగా. ఎందుకంటే ఈరోజు 40 ఏళ్ళ తర్వాత మనకు సెల్ఫీ కొడుకు వచ్చిందంటే ఆ అమ్మాయిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఓడపల్లి ప్రకారం మనం కూడా వాళ్ళు శ్రీనాథ్ కూడా వస్తుండొచ్చు అనుకుంటే ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ ఆయన కూడా వస్తుండొచ్చు. ఎందుకంటే మేమందరూ ఆయన డైరెక్టర్కి వస్తే మేము పబ్లిక్ గ్యాదర్ చేయాలి కదా, ఎమ్మెల్యేగా పోవాలి. అందరినీ కొడుకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన
ఎప్పుడైనా ఏ చెప్పినా మీరు చెప్పిన అన్ని మీ ఎంబడి ఉండి నేను ఏ పనైనా చేసే బాధ్యత శాసనసభ్యులు నాకు ఉన్నారు. ల్యాండ్ కూడా మనకు అడిగిన చాలా కోసం ల్యాండ్ అడుగుతున్నాం. నేను ఎకరాలే తిప్పేదాన్ని కానీ 300-400 విధాలే తిప్పేయగలను. ఎందుకంటే నా శక్తి అంతా నా శక్తి చేయగలుగుతాను. మన వాళ్ళకి నేను ఇప్పాను ఆలోచన ఉన్నది. మా సిద్ధుడిని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. అందుకని దయచేసి నేను అది కూడా ఆ జగన్ ఇప్పించి కమిటీగా కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీకు అందరూ కూడా ఎక్కడ సొంతంగా బాగుంటుందో అక్కడ 300 విధాల గవర్నమెంట్ ల్యాండ్ చూపెడితే నేను శాంక్షన్ చేయించి మీకు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ మంచి అవకాశం ఇచ్చింది అందరూ కూడా మరొకసారి నమస్కారం ఇస్తున్నాం. జై తెలంగాణ, జై రాణి. థ్యాంక్ యూ. 254 సర్వే నెంబరు 360 సర్వే నెంబర్ల గవర్నమెంట్ జాగా ఉన్నది. మీకు కలుద్దాం అనుకున్నాం కాబట్టి సహోదర ఈ రంగారెడ్డి జిల్లాకు మీరు జాగా అడిగారు కాబట్టి ఆ 2 సర్వే నెంబర్లో ఉంది కాబట్టి నేను మీటింగ్ అయిపోయినాక తప్పకుండా వచ్చి చూస్తే ఈ సభ పెట్టుకోవడానికి కనీసం ఇక్కడే ఉన్న పక్కకే మాకు తప్పకుండా మీరు సహకరించాలని కోరుకుంటూ మీరు మహాత్మకు మా రాష్ట్ర కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. ఇందులో వల్లనే మేము మాట్లాడడం మీరు ఉంటారేమో అనుకున్నాను. మన జంగన్న గారికి, శ్రీరామన్న గారికి అందరికీ కూడా పేరు పేరున టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. మరొకసారి రాష్ట్ర కమిటీ ప్రకాశం గారికి ధన్యవాదాలు తెలుసు. జై నాయి, జై నాయి. ఇప్పుడు గౌరవ పెద్దలు గౌరవ సిద్ధు గారిని ప్రకాశం గారి వాహనం దగ్గర మన మర్యాద